హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు గవర్నమెంట్ అండ్ సోషలాజికల్ యాక్టివిటీస్ సందర్భంగా మీ ముందుకు వస్తున్నాడు మీ మాధవరెడ్డి మరో మంచి న్యూస్తో. ఈ మంచి న్యూస్ మీకోసమే. అదేంటంటే కొత్తగా గవర్నమెంట్ అండ్ సోషలాజికల్ యాక్టివిటీస్ వీడియోస్తో పాటు మన ప్లేసెస్ కానీ అదర్ జనరల్ నాలెడ్జ్ ప్లేసెస్ విషయాలు కానీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. దీంతోపాటు ఎడ్యుకేషన్లో భాగంగా గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ డౌట్స్ క్లారిఫికేషన్తో పాటు అర్థమెటిక్ ఒక చాప్టర్ స్టార్ట్ చేసి చాప్టర్ వైజ్ సిలబస్ దాని నాలెడ్జ్ మీకు అందించాలని, దీంతోపాటు నాకున్న నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. దీనికోసం మీ అందరి సహకారం సపోర్ట్ ఆశిస్తున్నాను. దీనికి మొదట్లో భాగంగా నేను ఎస్ఏపి అనేది తర్వాత చూద్దాం. ఎస్ఐపిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని నేను స్టార్ట్ చేశాను. దీని పరంగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మొదట్లో కొంచెం నా వాయిస్ క్లారిటీ కానీ సపోర్ట్ కానీ కొంచెం తక్కువైనా విని దాన్ని మీకు మీ డెసిషన్స్ కూడా ఏం ఇంప్లిమెంట్ చేయాలి ఏందనేది మీరు నాకు సజెస్ట్ చేస్తే ఇంప్లిమెంట్ చేసి మరిన్ని వీడియోలు మీకోసం చేసి తెలియని విషయాలు తెలుసుకొని మీ నాలెడ్జ్ని మీకు షేర్ చేయాలనేదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మన వీడియోస్లో భాగంగా ఈరోజు నేను మొదట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా అర్థమెటిక్ సబ్జెక్ట్ని తీసుకొని దాంట్లో ఈరోజు కొన్ని టాపిక్స్ పర్సంటేజెస్ టాపిక్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ పర్సంటేజెస్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దానికి బేసిక్ థింగ్ ఏంటి, కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీకు చెప్తాను. మీకు ఉపయోగకరమైతే చాలా సంతోషం. నచ్చితే ఒక లైక్ చేయండి. పర్సంటేజెస్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే ఏ వ్యక్తికైనా, సిగ్నిఫికెన్స్కైనా, యావరేజెస్కైనా ఏ చాప్టర్ క్యాలిక్యులేట్ చేయాలన్నా, ఏ చాప్టర్ మీరు మార్కులు తీసుకోవాలన్నా పర్సంటేజెస్ అనేది మూల భాగమైన ఒక చాప్టర్. ఈ పర్సంటేజెస్ బాగా చేయగలిగితే ప్రతి చాప్టర్లోనూ ఈ నాలెడ్జ్ మీరు ఉపయోగించి దాంట్లో కూడా మార్కు గెయిన్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. పర్సంటేజెస్ అనేది ఫస్ట్ పర్సంటేజెస్ని నెంబర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే పర్సంటేజెస్ని ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ని పర్సంటేజెస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ పర్సంటేజెస్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, పర్సంటేజెస్లో నుంచి అసలుకి 50% ఆఫ్ సమ్ నెంబర్ వాట్ ఈజ్ అని అడిగి దాని మీద క్వశ్చన్ తయారు చేస్తారు. ఆ క్వశ్చన్ 1 or 2 మార్క్స్ ఉంటుంది. అఫ్కోర్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుంటే 50% ఆఫ్ 20% ఆఫ్ 100 into 1000 వాట్ ఈస్ ద వాల్యూ అని ఇటువంటి క్వశ్చన్లు మన క్లర్క్ రేంజ్లో తగులుతాయి. నేను నెక్స్ట్ వీడియోలో
ఈ చాప్టర్ మొత్తాన్ని మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోకి మీకు అందిస్తానని మీరందరూ దాన్ని యూజ్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ సాధించడం మీ గోల్ అయితే దానికి అప్లై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.